మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు. గంగా నది తీరం వెంబడ సాఫ్ చేయాలి, మంచిగా చేయాలి, సుందరీకరణ చేయాలని ప్రాజెక్ట్ ఇచ్చినాడు. మొత్తం 2400 కిలోమీటర్ల గంగా నది ఉంటే దాని మొత్తం ఖర్చు ఎంతో తెలుసా? 2400 కిలోమీటర్లు, 40,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే 55 కిలోమీటర్ల మూసికి మాత్రం 1,50,000 కోట్లట. 2400 కిలోమీటర్లకేమో 40,000 కోట్లంట, 55 కిలోమీటర్ల మూసికి మాత్రం 1,50,000 కోట్లంట. ఎందుకయ్యా, ఏం చేస్తావు దీంతో అంటే సమాధానం లేదు. ఎవరు అడుగుతున్నారు, నిన్నెవరు అడిగినారు మూసి చేయమని అంటే సమాధానం లేదు. నువ్వు చెప్పింది ఏంటి ప్రజలకు ఎలక్షన్ల ముందు? 100 రోజుల్లోనే పెన్షన్లు డబల్ చేస్తా అన్నాడు. 2,000 పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఒక అవ్వకో తాతకో ఇస్తున్నాడు, ఇంట్లో నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అదే విధంగా ఇంకో మాట చెప్పిండు, ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒక్కరికి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. వచ్చిందా ఒక్కరికన్నా? 100 రోజుల్లో చేస్తా 6 గ్యారంటీలు అన్నాడు. అయినా పెద్ద మనుషులకు 4,000 మోసం. మహిళా సోదరిమల్లు మా ఆడబిడ్డలకు చెప్పినాడు, నన్ను గెలిపించండి. కోడలికేమో 2,500, అత్తకేమో 4,000, ఇంట్లో 6,500 నేనే ఇస్తా, మీరు పని చేసే అవసరం లేదన్నాడు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండినోళ్ళు తెలంగాణలో. ఒక్కరికన్నా వచ్చిన 2,500, ఒక్కరికి రాదు. రైతు బంధు రైతులను మోసం.